హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు నేను ఉగ్గాని చేస్తున్నాను. కొంచెం వెరైటీగా. ఇవేంటంటే ఒక గ్లాస్ సాబుదానా కడిగేసి ఒక గ్లాస్కి గ్లాస్ నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి 3 గంటలు. నేను ఈ 3 గంటలు నానబెట్టుకుంటాను, తర్వాత వేరే దీనికి నెక్స్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఇలా నానిపోయేది 3 అవర్స్ నానబెట్టుకున్నాను నేను. ఇవ్వండి, ఇందులో టేస్ట్ కోసం 1 స్పూన్ చక్కెర, కొన్ని పల్లీల పొడి, కొంచెం పల్లీలు వేయించి వేస్తున్నాను. ఇది వీటి వల్లే చాలా కమ్మగా ఉంటుంది రెసిపీ. ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి చక్కగా. చూడండి ఫ్రెండ్స్, ఇవో దీనికి ఒక చిన్న మసాలా, కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎల్లిపాయ. ఇది ఒక చిన్న మసాలా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని వద్దాం. మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఈ మసాలా పచ్చివాసన పోవాలి, బాగా పచ్చివాసన పోయాలి, తిప్పుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ పట్టదు దీనికి. కొంచెం అంత పసుపు వేసుకోవాలి. మసాలా వేగిపోయింది, ఇప్పుడు మనం ఇవి వేసేసుకుందాము. చక్కగా ఇదంతా బాగా తిప్పుకున్నాము, మొత్తం మసాలా బాగా పట్టేటట్టు తిప్పుకున్నాము మొత్తం చక్కగా. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇవి చూడండి ఎలా విడివిడిగా వచ్చాయో, అతుక్కోకన్నా చాలా బాగుంది. ఇలా చేసుకొని ఫ్రెండ్స్ ఒకసారి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇది పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.